ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తదుపరి పరిణామాలు, పార్టీలో వస్తున్న అంతర్గత మార్పుల వేళ తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ బెనర్జీ పెను సంచలనానికి తెరలేపారు. పార్టీ లైన్కు వ్యతిరేకంగా వెళ్లి తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేతలందరికీ ఆయన ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తిరుగుబాటు నేతలంతా వెనక్కు రండి, తృణమూల్లోకి తిరిగి రండి అంటూ పిలుపునిచ్చారు. కానీ ఇక్కడే ఆయన పెట్టిన కండిషన్ ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. తిరుగుబాటు చేసిన నేతలంతా మమతా బెనర్జీ సమక్షంలోకి వచ్చి ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తే తాను పదవికి తక్షణమే రాజీనామా చేస్తాను అంటూ శపథం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది తిరుగుబాటుదారులకు పిలుపు మాత్రమే కాదు, తనపై వస్తున్న ఆరోపణలకు, సొంత పార్టీలోనే వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలకు అభిషేక్ ఇచ్చిన గట్టి కౌంటర్ అనే చెప్పాలి. తనపై తిరుగుబాటు నేతలు వారి అభ్యంతరాలు ఉంటే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలోకి తిరిగి రావాలని అభిషేక్ బెనర్జీ కోరారు. వారు తిరిగి వచ్చిన గంటలోనే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. పార్టీ ఓటమికి తానే బాధ్యుడని చెబితే 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ సాధించిన విజయానికి కూడా తనకే క్రెడిట్ ఇవ్వాలి కదా అని అభిషేక్ ప్రశ్నించారు. ఓటమికి బాధ్యత తనదైతే విజయానికి కీర్తి కూడా తనదే కావాలి అని ఆయన అన్నారు. జూలై 19, 20, 21 ఏ రోజైనా తిరిగి టీఎంసీలో చేరాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అభిషేక్ బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎదురైనటువంటి ఎదురుదెబ్బలతో పార్టీ క్యాడర్లో నైరాశ్యం పెరిగింది. ఇది మొదటిది. ఇక రెండవది, ప్రతిపక్షాలు, పార్టీల్లోని కొందరు సీనియర్లు అభిషేక్ బెనర్జీ టార్గెట్గా అవినీతి, ఏకపక్ష నిర్ణయాలంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మూడవది, మమత తర్వాత తానే సుప్రీమని నిరూపించుకోవడంతో పాటు తిరుగుబాటుదారుల నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకే అభిషేక్ ఈ మైండ్ గేమ్ ఆడారు అని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి అభిషేక్ బెనర్జీ విసిరిన ఈ రాజీనామా అస్త్రం ఇప్పుడు బెంగాల్ పాలిటిక్స్లో ఎవరికి చెక్ పెడుతుంది? అసంతృప్త నేతలు దీదీ చెంతకు చేరి అభిషేక్ రాజీనామాను కోరుకుంటారా, లేక అభిషేక్ వ్యూహానికి భయపడి మిన్నకుండిపోతారా? దీదీ సామ్రాజ్యంలో తదుపరి వారసుడిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికే అభిషేక్ ఈ సంచలన ప్రకటన చేశారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.